ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. మీలో చాలామంది చాలా రకాల సమస్యలతోటి, బాధలతోటి ఎవరికి చెప్పుకుంటే మాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆందోళనలో ఉండి ఉంటారు కదా. అటువంటి వారి కోసమే బాబాగారి ఆశీర్వాదంతో స్వయంగా బాబాగారే మనకి దారి చూపుతూ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి. చాలా బాగా చెప్తారు. ఫోన్ ద్వారానే మీకు పరిష్కారం అనేది దొరుకుతుంది. ఎటువంటి సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా తెలియజేస్తారు. ఎంత కష్టపడినా కూడా డబ్బు చేతిలో నిలవట్లేదా? అయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. గురువుగారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణము, చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ, దృష్టి దోషాలకి పరిష్కారము, ప్రతి ఒక్కటి కూడా గురువుగారు మీకు పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9908224144. తప్పకుండా ఒకసారి గురువుగారిని మీరు సంప్రదించి మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. చాలా నమ్మకమైన వ్యక్తి అండి. చాలా నమ్మకంగా చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. గురువుగారి దగ్గర ఈ పాటికే ఎంతోమంది వారి సమస్యలకి పరిష్కారం తెలుసుకొని ఇప్పుడు సంతోషంగా ఉంటున్నారు. ఈరోజు బాబాగారు మనకు సంబంధించినటువంటి సందేశం ఏంటంటే, తల్లి, ఈరోజు నీకోసం నేను ఒక ఖజానాను తీసుకుని వచ్చాను. సంశయించకుండా వెంటనే దీనిని అందుకో. ఈరోజు నీకోసమే ఈ బాబా ఈ ఖజానాను తీసుకొని వచ్చారు. ఎలాంటి ఆలోచన లేకుండా వెంటనే నీ బాబా నీకు ప్రసాదించింది అందుకో తల్లి అని చెప్పి బాబాగారైతే అంటున్నారండి. మరి బాబాగారు అందించినటువంటి సందేశం గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి, బాబా ఈ ఖజానా నాకే ఎందుకు ఇస్తున్నారు? ఎందుకు నాకు ఇంత అనుగ్రహం నాపై ఉంచారు? ఈ అదృష్టానికి కేవలం నన్నే ఎందుకు ఎంచుకున్నారు సాయి అని చెప్పి అనుకుంటూ ఉన్నావా? తల్లి, ఈ ఖజానా నేను అందుకోవడానికి ఏదైనా పని చేయాలా బాబా? ఇంకా ఏదైనా వ్రతాలు చేయాలా అని అనుకుంటూ ఉన్నావా తల్లి? సరే, చెబుతాను, జాగ్రత్తగా శ్రద్ధగా విను తల్లి. చూడమ్మా, ఏ ఖజానాను అందుకోవడానికి నా కోసం ఉపవాసాలు చేయాల్సిన అవసరం లేదు. నా బిడ్డల్ని నేను పస్తులు ఉండనిస్తానా? వాళ్ళు ఉపవాసం ఉంటే నేను ఒప్పుకుంటానా చెప్పు? స్వల్పంగా తిను. 1-2 పదార్థాలతో తృప్తిపడు. రుచుల కోసం పాకులాడవద్దు. తల్లి, నా ముందర భక్తితో మీ చేతులు జోడించి వెంటనే రాత్రింబవళ్ళు మీ చెంత నేనే ఉంటాను కదా. మీకు రక్షణలా నేను నిలుస్తాను. తల్లి, నువ్వు నా ముందు చేతులు జోడిస్తే చాలు. దేని గురించి ఆలోచించవద్దు, బాధపడవద్దు. నా లీలలు విన్నావు కదా, సకల రోగాలు కూడా నివారిస్తాను. అందుకే ఆ లీలలను మీ మనసులో నిలుపుకో. ఆనందంగా, తృప్తిగా ఇదే మార్గము అనే విషయాన్ని గుర్తించుకో. ఆనందానికి, తృప్తికి ఇదే మార్గం అనేది నీకు అర్థమవుతుంది. దేని గురించి ఆలోచించవద్దు. వ్యతిరేకమైన ఆలోచనలు అస్సలు చేయవద్దు. ఎన్నడూ కూడా నువ్వు బాధపడవద్దు. 10 మాటలకు 1 మాటతో సమాధానం ఇవ్వడం నేర్చుకో. తల్లి, నా భక్తులు నన్ను ఎలా భావిస్తారో నేను కూడా వారిని ఆ విధంగానే అనుగ్రహిస్తాను. అర్థం కాలేదా అమ్మా? నీవు నన్ను ఒక శిలలా చూస్తే నేను శిలలానే నీకు కనిపిస్తాను. ఒక తండ్రిలా చూస్తే తండ్రిలా కనిపిస్తాను. భగవంతునిగా చూస్తే భగవంతునిగానే అనుగ్రహిస్తాను. లేదా గురువుగా భావిస్తే గురువు స్థానంలోనే ఉంటానమ్మా. తల్లిదండ్రుల స్థానంలో నన్ను ఉంచితే మిమ్మల్ని నా కన్న బిడ్డలలాగా చూసుకుంటాను. అందుకే నన్ను ఏ విధంగా ధ్యానిస్తే నేను ఆ విధంగానే అనుగ్రహిస్తాను తల్లి.
ఒక్కసారి సద్గురువుకు పగ్గాలు అప్పగించితే చాలు, తర్వాత దుఃఖానికి చోటు ఉండదమ్మా. అక్కడ కేవలం ఆనందం, సంతోషమే విరజిల్లుతుంది. మీ ఆనందం ఏ ఖజానాలో ఉంది తల్లి? ఎక్కడ ఉందో నీకు తెలుసా? నా ఖజానా 100% ఆనందాన్ని ఇస్తుంది. అందులో మీకు ఏది కావాలో అది అందుకోండి. మీ ఆనందం సిరి సంపదలలో ఉంటే నేను సిరి సంపదలే మీకు ప్రసాదిస్తాను. మీ ఆనందం కుటుంబంలో ఉంటే మీకు మంచి కుటుంబాన్ని అనుగ్రహిస్తాను. మీ ఆనందం ఇతరులకి సహాయం చేయడంలో ఉంటే, బంధువులలో ఉంటే, బాంధవ్యాలలో ఉంటే ఆ ప్రేమానురాగాలే ఆ ఖజానాలో ఉంటాయి. నీ మనసుకి ఏది సంతోషాన్ని కలిగిస్తుందో అదే ఈ ఖజానా నిండా నింపి తీసుకొని వచ్చానమ్మా. వెంటనే అందుకో. తల్లి చూడమ్మా, తాబేలు తన మనోనేత్రంతోనే తన బిడ్డలను ఎలా రక్షిస్తుందో అలానే నేను నా మనోదృష్టి చేతనే నిన్ను కాపాడుకుంటాను. నా భక్తులు ఎక్కడ ఉన్నా, ఏమి చేస్తున్నా, లోపల వెలుపల బయట ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ అతడితోనే నేను ఉంటాను. నా భక్తుని గురించే నేను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. ఎవరు నా శిష్యులని చెప్పడానికి సాహసించగలరు? నేను నా గురువుని సేవించినట్లు ఎవరైనా సంతృప్తిగా నన్ను సేవించగలరా తల్లి? నా గురువుని సమీపించడానికే నేను వణికిపోయేవాడిని. ఎందుకంటే ఆయన మీద భక్తి శ్రద్ధలు నాకు అంతలా ఉండేవి. అదేవిధంగా ఒక గురువుగా భావిస్తున్న మీకు నాపై అదే భక్తి శ్రద్ధలు ఉన్నాయా? తల్లి, ఈ మాట నీకు ఎందుకు చెబుతున్నానో తెలుసా? గురువుని దర్శించాలంటే మనసులో ఎలాంటి కల్మషం ఉండకూడదు, ఎలాంటి తప్పులు చేయకూడదు. ఆ గురువు మాటను శిరసావహించి ఆ మార్గంలోనే నడవాల్సి ఉంటుంది. పొరపాటున ఎక్కడైనా తప్పు చేశావా అనేటటువంటి ఉద్దేశంతో గురువుని చూడాలి అంటే భయమేసేది తల్లి. మరి మీరు నేను చెప్పిన మార్గాన్ని అనుసరిస్తున్నారా? అన్నీ కూడా అలానే చేస్తూ ఉన్నారా తల్లి? చూడమ్మా, నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. ఎందుకో తెలుసా? నీ గురించే, నా బిడ్డ గురించే ఆలోచిస్తూ ఉండిపోయానమ్మా. ఏదైనా పని చేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించాలి, లేదా అస్సలు ఒప్పుకోకూడదు. తీరా నువ్వు నాకు చాలాసార్లు మాట ఇచ్చావు కదా, మాట ఇచ్చి ఉన్నావు, గుర్తు ఉందా? నేను ఎన్నో మాటలు నీ దగ్గర నుంచి తీసుకొని ఉన్నానమ్మా. మరి ఆ మాటలను నువ్వు నిర్వర్తించావా? ఎప్పుడు సంతోషంగానే ఉంటున్నావా తల్లి? పూర్తి బాధ్యత నాపై వేసి ప్రశాంతంగా ఉంటున్నావా? ఒక్కసారి ఆలోచించు, నీకే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను అని. నిన్ను నేను అడుగడుగునా కాపాడుకుంటూ ఉన్నాను తల్లి. లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతునికే ఎరుక. ఎవరి మంచితనం ఎలా ఉంటే వారి అభివృద్ధి కూడా అలానే ఉంటుంది. అవును తల్లి, 10 మందికి సాయం చేయాలనుకునే నీ మనసు ఎంతో మంచిది. ఆ మంచి మనసుకు ఎప్పుడూ కూడా మంచే జరుగుతుందమ్మా. చూడు తల్లి, నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. నేను అందరినీ దక్షిణ అడగను. ఎవరినైతే నేను అనుగ్రహించాలనుకుంటానో కేవలం వారిని మాత్రమే నేను దక్షిణ అడుగుతాను. ఎందుకో తెలుసా తల్లి? బదులుగా వారికి నేను తీసుకున్న దానికి 10 ఇవ్వవలసి ఉంటుంది. కాబట్టి వారినే నేను అడుగుతాను.
అందుకే నా మనసులో ఎవరైతే మంచివారు అని అనిపిస్తారో వారికి నేను ఎవరినైతే పరీక్షించి మంచివారిగా ఎంచుకుంటానో వారిని నా బిడ్డలుగా స్వీకరించి వారి దగ్గరికే దక్షిణ అడగడానికి వెళతాను. ఫలితంగా వారికి పుణ్యంతో పాటుగా నేను తీసుకున్న దానికి 10 తిరిగి ఇస్తాను. తల్లి, నువ్వు నా చరిత్ర పఠనం చేస్తూ ఊది రాస్తూ ఉండు. ఎందుకు బాబా నిత్యం ఇలా చేయమంటూ ఉన్నారు అంటున్నావా అమ్మా? తల్లి, నువ్వు ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నావు కదా, దానికోసమే నీకు ఈ మార్గాన్ని చెప్పాను. ఎవరైతే నా సచ్చరిత్ర పారాయణం చేస్తూ ఊది రాస్తూ ఉంటారో వారి అనారోగ్య సమస్యలన్నీ వారి నుండి దూరమవుతాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా వారు నిలబడతారు. అందుకే నిన్ను ఈ పని చేయమని చెబుతూ ఉన్నానమ్మా. తల్లి, నువ్వు నీ అనారోగ్యం గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు. ఈ సాయి చెప్పినట్టుగా నువ్వు చేస్తే చాలు, నీ అనారోగ్యము దూరమైపోతుంది. నేను దేనినైతే విస్తారంగా ఇవ్వదలిచానో దానిని తీసుకునేవారే లేకుండా పోయారు తల్లి. నేను ఇవ్వలేనటువంటిదే వారు నన్ను కోరుతూ ఉన్నారు. బాబా, మీరు ఇవ్వలేనటువంటిది కూడా ఉంటుందా అని అనుకుంటూ ఉన్నావా? తల్లి, తప్పకుండా ఉంటుంది. నేను నా బిడ్డలు ఏది కోరితే అది ఇవ్వగలను. కానీ వారు నేను చెప్పినట్టు చేయవలసి ఉంటుంది. ఎవరైతే నా మార్గంలో నడుస్తారో వారికి వారు ఏది కోరినా నేను అందించగలను. కానీ చెడు మార్గాన్ని ఎంచుకున్న వారికి దయతలిచి నేను ఇద్దామన్నా వారి కర్మ అనేది వారికి అందనివ్వదు. అర్థమవుతుందా తల్లి? అందుకే ఎప్పుడు నీకు చెబుతూ ఉంటానమ్మా, సన్మార్గంలో నడవమని, ఈ బాబా చెప్పిన పనులే చేయమని. చూడు తల్లి, మీరు సదా నా మాటలు వింటూనే ఉండాల్సి ఉంటుంది. సదా నేను చెప్పిన మార్గంలోనే నడవాల్సి ఉంటుంది. నేను ఎప్పుడూ మీ మాటలు వింటూనే ఉంటానమ్మా. మీరు ఏ సమయంలో నాతో మాట్లాడదలిచినా సరే నేను తప్పకుండా మీ మాటలు వింటూ ఉంటాను. దానికంటూ సమయం ఏమీ లేదు. నువ్వు ఎప్పుడు నాతో మాట్లాడాలి అనిపిస్తే అప్పుడు మాట్లాడవచ్చు. నేను ఎల్లవెల్లలా నిన్ను చూస్తూనే ఉంటాను తల్లి. నువ్వు ఎప్పుడు ఈ బాబాతో మాట్లాడాలన్నా నేను వింటూనే ఉంటాను. నా దర్బారు అందరికీ అన్ని వేళలా తెరిచే ఉంచుతాను. తల్లి, మీరు ఏ సమయంలోనైనా నన్ను దర్శించుకోవచ్చు. ఏ సమయంలోనైనా ఈ తండ్రితో మాట్లాడవచ్చు. దానికంటూ ప్రత్యేకమైన సమయం ఏమీ లేదు. నా బిడ్డల శ్రేయస్సే నాకు ముఖ్యం. నీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి తల్లి. నిన్ను ఎవరైనా దూషించినా, దండించినా, బాధ పెట్టినా వారితో గొడవకు దిగవద్దు. నీవు సహించలేకుంటే 1-2 మాటలతో సమాధానం ఇవ్వు, లేదా ఆ చోట నుండి వెళ్ళిపో. ఎందుకో తెలుసా? నా బిడ్డలు ఎవరితోనైనా తగువ పెట్టుకుంటే నాకు బాధ కలుగుతుందమ్మా. నీ మనసు కూడా పాడవుతుంది. అందుకే ఏదైనా సరే సున్నితంగానే పరిష్కరించుకోవాలి. భయపడవద్దు, బాధపడవద్దు తల్లి. నీకు తోడుగా ఈ తండ్రి ఎప్పుడు నీతోనే ఉంటారు. నన్ను ఎప్పుడు తలుచుకున్నా వచ్చి నీ చెంతనే నేను ఉండిపోగలను. నీ హృదయమే నాకు కోవిల అని గుర్తుంచుకో. నీ నిష్ఠ చెదరకుండా సంరక్షించుకోవాల్సి ఉంటుంది తల్లి. నువ్వు ఇప్పటి వరకు ఎంతో నిష్ఠగా ఉన్నావో, ఎంతో భక్తితో ఉన్నావు, ఎంతో ప్రేమతో ఉన్నావు. దానిని చెదిరిపోనివ్వద్దు. అలా ఉండడం చాలా కష్టమమ్మా.
అలా ఉంటున్నందుకు అది నీకు అలవాటయ్యింది. చెక్కు చెదరకుండా నిష్ఠ గరిష్ఠులుగా ఉండడం నీకు అలవాటయ్యింది. తల్లి, ఆ అలవాటును కలలో కూడా దూరం చేసుకోవద్దు. ఎందుకంటే అది నీ భవిష్యత్తును బంగారంలా మార్చబోతూ ఉంది. తల్లి, నువ్వు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్చు. నీవెప్పుడు సత్యాన్నే అంటిపెట్టుకో. అప్పుడు నీవు ఎక్కడున్నా సరే అన్ని సమయాలలోనూ నేను నీతోనే ఉంటానమ్మా. చూడు తల్లి, నేను ఈ 3.5 మూరల శరీరానికి మాత్రమే పరిమితం కాలేదు. నేను ఈ విశ్వమంతటా వ్యాపించి ఉన్నాను. అది నీకు కూడా తెలుసు కదా. ప్రతి చోట నన్ను నువ్వు దర్శించుకోవచ్చు. ప్రతి ఒక్కరిలో నన్ను నువ్వు చూడవచ్చు. నువ్వు చూస్తావు కూడా. అందుకే తల్లి, నువ్వు నా ప్రియమైన భక్తురాలివి, నా ప్రియమైన బిడ్డవు అయ్యావు. ఏదో ఒక చోట మాత్రమే చూడడం అని ప్రతి చోట చూడడం నేర్చుకో. నీ తండ్రి ఎల్లవేళలా నీ వెంటే ఉన్నాడని గుర్తు తెచ్చుకో. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు తల్లి. నీకు కావలసినది నేను నీకు 10 రెట్లు చేసి నీకు అందిస్తాను కదా. నువ్వు ఆలోచించవలసిన అవసరం లేదు. ఎవరితోనూ వాదులాట పడవలసిన అవసరం అంతకన్నా లేదు. నీ బాబాని నమ్మి నువ్వు ముందుకు నడువు చాలు. నీ జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దేటటువంటి బాధ్యత ఈ బాబాపై ఉంచు చాలు. ఈ బాబాపై నమ్మకాన్ని ఉంచి ముందుకు నడువు. అందరితో ప్రేమగా ఉండడం నేర్చుకో. నువ్వు ప్రేమను పంచితే అదే ప్రేమ నీకు తిరిగి 1000 మారి నిన్ను చేరుతుంది అని చెప్పి బాబాగారు అయితే అంటున్నారండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అసలు మర్చిపోవద్దండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.